విఎస్ న్యూస్ కి స్వాగతం. డంపింగ్ యార్డు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ శుక్రవారం రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు తెలిపారు. ఆయన వెంట నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ డంపింగ్ యార్డు వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, గుమ్మడిదల రైతులు బంగారం లాంటి పంటలు పండిస్తారని, తమ భూములను మరో భూమిగా మార్చుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ తరహా పాలనను అమలు చేస్తున్నారని విమర్శించారు. వందలాది మంది స్థానికులను అన్యాయంగా అరెస్టు చేసి రాత్రింబవళ్లు పనులు ప్రారంభించడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోరిన కోరికల మేరకు డంపింగ్ యార్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు సైతం ఇక్కడ డంపింగ్ యార్డు వద్దని జిల్లా కలెక్టర్కు తెలియజేశారని అన్నారు. హైకోర్టు కూడా 2 సార్లు పనులు ఆపాలని చెప్పినప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని, అసెంబ్లీ వేదికగా ఈ సమస్యపై పోరాటం చేస్తారని హామీ ఇచ్చారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించి డంపింగ్ యార్డు ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలని, లేదంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు చిముల జైపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిముల గోవర్ధన్ రెడ్డి, వెంకటేశం గౌడ్, కోలన్ బాలరెడ్డి, ఆదర్శరెడ్డి, యవ్వనగారి సంతోష్ రెడ్డి, జేఏసీ నాయకులు, రైతు సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రేపు మీరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. బలవంతంగా మీరు పనులు జరిపి ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. రేపు హైకోర్టులో మీరు గోన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ గాని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు గాని రేపు కోర్టుకు కూడా పోవాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ను, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. కోర్టు ఉత్తర్వులను గౌరవించండి. దయచేసి రోడ్డు పనులు ఆపండి. ఇక్కడ ఉన్న టిప్పర్లను, పోలీసు వాళ్ళందరినీ కూడా వెనక్కు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ రకంగా మీరు ఇంకా ఇబ్బంది పెట్టే పని చేయకండి. ఇవాళ మహిళలు, ఇంతమంది మహిళలు ఎవరో చెప్తానో, రాజకీయ పార్టీ చెప్తానో వస్తే ధర్నా చేసిన వాళ్ళు కాదు. స్వచ్ఛందంగా ఈ మహిళలందరూ కూడా తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం మాకు ఈ డంపింగ్ యార్డు వద్దని చెప్పుకొస్తా ఉన్నారు. ఇది రాజకీయాలతో ముడిపెట్టే పరిస్థితి కాదు. నిజాయితీగా మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల రైతులు అందరూ కలిసి ఈ డంపింగ్ యార్డ్ మాకు వద్దని మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం దిగి రావాలి. ఈ డంపింగ్ యార్డ్ పనులు నిలిపివేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా మీకోసం ఇలా 4 ఎమ్మెల్యేలు వచ్చినాం. రేపు అసెంబ్లీలో కూడా మీకోసం కొట్లాడటం, మీ పక్షాన్ని నిలబెట్టమని చెప్పి మనం చేస్తూ జై తెలంగాణ. మరి ఎయిర్పోర్ట్ పెట్టినా కూడా నువ్వు స్పందించావా? ఇలా ఈ గుమ్మడిదలు అప్పుడే ఎయిర్పోర్ట్ దిండిగల్ అకాడమీ పెడితే భూములకి పోయినాయి. ఆ రోజుల్లో 15,000 ఎకరాల భూములు పోయినాయి. ఆ ఎయిర్పోర్ట్స్ అకాడమీ పెట్టి అట్ట పరిశీలన చేసింది. ఇప్పుడు మళ్ళా డంప్ యార్డ్ పెట్టి ఉన్నోళ్ళని బతక చేయకుండా ఇట్లా పరిశీలన చేయబట్టింది. సో ఇప్పుడు ప్రజల అభిప్రాయం చూసినా, ఎయిర్పోర్ట్స్ అకాడమీ అభిప్రాయం చూసినా, ఏ రకంగా చూసినా డంప్ యార్డ్ ఇక్కడ పెట్టడం అనేది శ్రేయస్కరం కాదు. ఆలోచన నిర్వహించుకోండి. మీ టిప్పర్లు వాపస్ తీసుకోండి. మీ పోలీసు వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొని ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల ఆలోచనల్ని గౌరవించాలని చెప్పి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవగా మొండికి పోతే మాత్రం నీకు తగిన శాస్త్రి తప్పదు. రేపు మరి నువ్వేం శాశ్వతం కాదు, నువ్వేం పర్మనెంట్ కాదు. కానీ ఇట్లా నువ్వు నీ చేతిలో అధికారం ఉందని పోలీసు వాళ్ళని పెట్టో, మిలిటరీని పెట్టో బలవంతంగా పనిచేయదు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, కోర్టు ఆర్డర్ ఇచ్చిన కదా బుద్ధి రాదా నీకు? హైకోర్టు చెప్పినాక కూడా పనులు ఎట్లా కొనసాగిస్తావు? హైకోర్టు పనులు ఆపండి అని చెప్పింది. ఒక్కసారి కాదు, 2 సార్లు చెప్పింది. ఇవాళ కోర్టు చెప్పిన తర్వాత మీరు పనులు ఎట్లా, ఎందుకు ఆపరు? పనులు ఎట్లా కొనసాగిస్తారు? మీరు ఇంకా రోడ్లు వేస్తున్నారు అక్కడ, ఇంకా రోడ్లు వేస్తున్నారు అక్కడ. ఎట్లా రోడ్ వేస్తారు? హైకోర్టు యాజ్ ఇట్ ఈజ్ ఆపండి, సర్వే చేయండి, ప్రజల అభిప్రాయాలు తీసుకోండి. ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇచ్చిన అభిప్రాయం దృష్టిలో పెట్టుకోండి. కోర్టు చెప్పినాక కూడా మీరు ఇంకా కూడా రోడ్లు వేస్తా ఉన్నారు. తక్షణమే ఆ రోడ్డు మనం ఆపాలి. నేను అడుగుతున్న జిల్లా కలెక్టర్ గారిని, రేపు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపు కోర్టు నిన్నే హైకోర్టు పిలుస్తుంది. రేపు కలెక్టర్ గా హైకోర్టు ఆర్డర్ ను అమలు చేయకపోతే ఆ బాధ్యత కలెక్టర్ గారి మీదనే ఉంటుంది. నేను హెచ్చరిస్తా ఉన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను, హైకోర్టు ఆ ఉత్తర్వులను గౌరవించండి. ఆ రోడ్డు పనులను వెంటనే ఆపాలని చెప్పి
నేను జిల్లా కలెక్టర్ మంది పెట్టింది ఏ పద్ధతి అంటే పోలీసులు పెట్టి భయపడిస్తా అనుకుంటున్నావా? ఇదేమైనా ఎమర్జెన్సీ రాజ్యమా? ఇదేమైనా మిలిటరీ రాజ్యమా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. నేను ఓట్లేసి గెలిపిస్తే మా నెత్తి మీద డంప్ యార్డ్ పెడతావా? ఓట్లేసిన పాపానికి ప్రజల్ని మోసం చేస్తావా? ఏ ఒక్కటి నువ్వు అమలు చేసినావు ఇప్పటిదాకా? మహిళలకు మహాలక్ష్మి 2500 అంటివి ఇవ్వకపోతుంది, ముసలిళ్ళకి 4000 పింఛన్ అంటివి రాకపోయాయి, రైతులకు రుణమాఫీ అంటివి సగం కూడా కాకపోయాయి. ఏది నువ్వు చేసిన పని? బస్సు పెట్టినాడు. గతంలో లేదు. అది కూడా పంచాయతీ లేదు. ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాం. సో ఇప్పటికైనా మా గుమ్మడి అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మా రైతుల అభిప్రాయాన్ని గుర్తుపెట్టుకొని తక్షణమే ఈ గంభీరాలను ప్రజలకు ఇబ్బంది లేని చోట, గ్రామాలు లేనటువంటి చోట, రైతులకు ఇబ్బంది లేని చోట పెట్టాలి తప్ప ఇక్కడ ఈ గుమ్మడిలో ప్యారానగర్ లో పెట్టద్దని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా మీ యొక్క అంశాన్ని రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతాం. రేపు మళ్ళీ అసెంబ్లీ బడ్జెట్ ఎంత పోరాడుతున్నారు? ఒకనాడు బర్రెలు పెట్టిండ్రు, ఒకనాడు గొర్రెలు పెట్టిండ్రు, ఒకనాడు మహిళలు కూస్తున్నారు, ఒకనాడు పిల్లలు కూస్తున్నారు, డాక్టర్ల ర్యాలీ పెట్టిండ్రు. వివిధ రూపాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు కొట్లాడుతూ ఉన్నారు. మీ పోరాటాన్ని రేపు అసెంబ్లీలో మాట్లాడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ఎయిర్పోర్ట్ లో కూడా